లేదు గిరిధర్ గారు, ఎందుకంటే గాయపడిన హృదయాలు ఏదో ఏదో కోరుకుంటాయి, దానికి సరే ఇది రావట్లేదు అనేదే చర్చ. అంటే మీరు లాస్ట్ టైం నేను నా లాజిక్ కంప్లీట్ చేయకముందరే మీరు నేను బ్రేక్ లోకి వెళ్ళిపోయారు. అవునా? యా మరి తర్వాత మీరు మురళీధర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిపోయారు. మీరు ఇంట్లో మీరు కట్ చేశారు. యాక్చువల్ గా మనకి ఏమేమి విజయాలు సాధించామో మీరు వినండి. ఫస్ట్ నాకు ఒక 5 నిమిషాలు ఇవ్వండి, నేను చెప్తాను, 1 by 1 చెప్తాను. మొట్టమొదటిసారి అమెరికా ఈ 2 దేశాల మధ్యలో జోక్యం చేసుకోము అని చెప్పారు. అవును, దట్ ఇస్ అ బిగ్ విక్. రెండవది, ఈ రోజు 2 న్యూక్లియర్ పవర్ దేశాలు 1945 తర్వాత ఎప్పుడు కూడా ఇద్దరి మధ్యలో ఇంత స్థాయిలో యుద్ధాలు జరగలేదు. మొట్టమొదటిసారి జరిగింది. ఇది న్యూక్లియర్ స్థాయి దాకా వెళ్తుందేమో అన్న భయం అందరికీ ఉన్నా కానీ కూడా ఎవరు 2 దేశాల మీద ఒత్తిడి తీసుకురాలేదు. ఎవరు మనల్ని ఖండించారు అంటే దాన్ని రిగ్రెటబుల్ అని చెప్పి చైనా అనింది, ఇంకేవో ఇటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చారు, చర్చలు చేస్తే బాగుంటుంది అని అన్నారు. కానీ ఎవరు కూడా భారతదేశం వాళ్ళ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించి వెళ్ళి కొట్టారు అని మనల్ని ఎవరు ప్రశ్నించలేదు, ఇంక్లూడింగ్ ఓఐసి. సౌదీ అరేబియా కావచ్చు, యుఏఈ కావచ్చు, ఖతార్ కావచ్చు, ఇంక్లూడింగ్ ఖతార్ ఇప్పుడు కూడా అల్ జజీరా మనకు వ్యతిరేకంగా మాట్లాడేటువంటి న్యూస్ పేపర్ ఉన్నటువంటి ఖతార్ కూడా మన పక్షాన్ని నిలబడ్డారు. ఈ రోజు ఒక టర్కీ, చైనా తప్ప పాకిస్తాన్ ఏకాకైపోయి మనం కంప్లీట్ గా వాళ్ళని ఐసోలేట్ చేయగలిగాం. ఇది పెద్ద అచీవ్మెంట్. 2 ఆపరేషన్స్ దగ్గరికి వద్దాం. మనం ఆపరేషన్స్ లో మనకు చాలా స్పష్టంగా వాళ్ళని శిక్షించడమే మనకు లక్ష్యంగా పెట్టుకున్నాం. ఏదో పిఓజేకి వెనక్కి తీసుకోవడము, లేదా పాకిస్తాన్ 4 ముక్కలు 5 ముక్కలు చేయడము, ఇది మన లక్ష్యం కానే కాదు. ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. రెండవది, మనం శిక్షించేది ఎలా శిక్షించాం? అతి దారుణంగా, కిరాతకంగా శిక్షించాం. 130-140 కిలోమీటర్లు ఇంటర్నేషనల్ బార్డర్ దాటి వెళ్లి బహావత్పూర్ లో పిన్ పాయింట్ ప్రెసిషన్ తోటి కొట్టొచ్చాం మౌలానా మసూద్ అజర్ యొక్క మద్రసాని. అలాగే మనము హఫీజ్ సయీద్ మురీడ్కిలో మనం అక్కడ వెళ్ళి కొట్టొచ్చాము. దాంట్లో హఫీజ్ సయీద్ సంబంధించినటువంటి 14 మంది చనిపోయారు. ఎంత టార్గెటెడ్ గా కొట్టాం మనం. ఇది మీరు వాళ్ళు ఎంతమంది చనిపోయారనే వేరే విషయం, ఎందుకంటే దాని మీద దాడి జరుగుతుంది అని తెలిసి హఫీజ్ సయీద్ ని, మసూద్ అజర్ ని, దావుద్ ఇబ్రాహిం ని వీళ్ళని తీసుకెళ్లి వాళ్ళ ఆర్మీ క్యాంటోన్మెంట్ లో పెట్టుకున్నారు. ఎందుకంటే భారతదేశం క్యాంటోన్మెంట్ మీద అటాక్ చేయదు కాబట్టి వీళ్ళని సురక్షితంగా పెట్టారు. వాళ్ళ హై వాల్యూ అసెట్స్ అన్ని, జకీవుర్ రెహమాన్ లక్వీ వీళ్ళందరినీ కూడా వాళ్ళు సురక్షితంగా పెట్టారు. అది తెలుసు మనకి, ఆ ముక్క తెలుసు మనకి. అయినా మనం కొట్టడం అన్నది చాలా, అది 120-130 కిలోమీటర్ల దూరం గేట్ కొట్టామంటే ఎన్ని రెడ్ లైన్స్ మనం క్రాస్ చేసామో చూడండి మీరు. చైనా యొక్క మొత్తం వాళ్ళకి, చైనా పాకిస్తాన్ కి ఇచ్చినటువంటి డిఫెన్సెస్ అన్ని కూడా ఫెయిల్ అయింది. పైపెచ్చు లాహోర్ లో ఉన్నటువంటి యాంటీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ధ్వంసం చేయగలిగాం మనం. లేటెస్ట్ ఈరోజు పొద్దున మనం వెళ్ళి కనీసం అంటే ఒక 5-6 ఎయిర్పోర్ట్స్ ధ్వంసం చేసాం. ఎక్కడ ధ్వంసం చేసాము? రావల్పిండి హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఆర్మీ ఉన్నటువంటి రావల్పిండి ఎయిర్ బేస్ కి మనం అక్కడ ఉన్నటువంటి రన్వేకి పెద్ద దెబ్బ కొట్టాం మనం. రహీమియార్ ఖాన్ కొట్టాం మనం, సర్గోరా కొట్టాం మనం. ఎటువంటి వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్కడి నుంచి అయితే వాళ్ళ మీద మన మీద న్యూక్లియర్ అటాక్ చేయగలరో ఆ ఎయిర్పోర్ట్స్ అన్ని ధ్వంసం చేశాం మనం. ఇది మిలిటరీ పరంగా మనం చేసిన ఆపరేషన్స్ సక్సెస్ ఒకటైతే, అందరూ మర్చిపోతున్నది ఏంటంటే మనం సింధ్ లో కానీ, బలూచిస్తాన్ లో కానీ, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఒక పెషావర్ లో మాత్రమే మిలిటరీ టార్గెట్ కొట్టాం కానీ, వాళ్ళ ఎయిర్పోర్ట్ వాటి మీద టార్గెట్ చేశాం కానీ ఈ 3 ప్రాంతాల్లో మనం ఇంకెక్కడ కూడా మనం టార్గెట్ చేయలేదు. అంటే అసలు మన టార్గెట్ మనం అంతా కూడాను పాకిస్తానీ, సున్నీ, పంజాబీ అహంకారం మీద దెబ్బ కొట్టాం మనం. అదే అర్థం చేసుకోవాలి. అది మన బిగ్గెస్ట్ విక్టరీ. ఇంతవరకు కూడాను మమ్మల్ని ఎవరేం చేయలేరు, మేమే పాకిస్తాన్ ని పాలిస్తున్నాము, ఈ దేశం అంతా మాదే అనుకున్నటువంటి వాళ్ళ అహంకారం మీద దెబ్బ కొట్టారు. ఈ రోజు దాడులన్నీ కూడా మనకు లాహోర్, బహావల్పూర్, ఇస్లామాబాద్, రావల్పిండి, సియాల్కోట్, మొత్తం పంజాబీ పాకిస్తాన్ అక్కడే దెబ్బ కొట్టాము. అంతకంటే అవమానం వాడికి ఇంకోటి లేదు. ప్లస్ వాడు చూస్తున్నారు, ప్రజలందరూ వాళ్ళ మీద వచ్చి పడుతున్నాయి, ధ్వంసమవుతున్నాయి, వాళ్ళందరూ చూస్తున్నారు ప్రజలు. ఈ రోజు వాళ్ళ ప్రజలలో వాళ్ళకు అర్థం కావట్లేదు వాళ్ళ ఆర్మీ అంత గొప్పది అని వాళ్ళంతా విర్రవీగుతున్నారే. ఈ రోజు భారతదేశం మరి వీళ్ళ డిఫెన్సెస్ అన్నింటినీ కూడా బ్రీచ్ చేసి వచ్చి కొట్టగలుగుతున్నారంటే వాళ్ళ దేశంలో వాళ్ళ సైన్యానికి వ్యతిరేకంగా ఒక విధమైనటువంటి నేరేటివ్ మనం నిలబెట్టగలిగాం. ఆ సైన్యం మీద గౌరవాన్ని కంప్లీట్ గా నాశనం చేసాం మనం. ఎన్ని రెడ్ లైన్స్ క్రాస్ చేసామో చూడండి, మనం ఎన్ని చేయించాం మనం. నిజమే. ప్లస్ పైపెచ్చు అటువంటి న్యూక్లియర్ థ్రెట్ ని కూడా మనం బేఖాతరు చేసాం. గిరిధర్ గారు, complete. Please conclude.
అదే ఇప్పుడు మోదీ గారు 5 గంటలకు చెప్పారు, 3:30కి చెప్పారు. ఇవన్నీ అసలు అనౌన్స్మెంట్ అనేది వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేస్తారండి. అసలు నిర్ణయం ఏం జరిగిందంటే వాళ్లకు IMF లోన్, అమెరికా ఒప్పుకోకపోతే వాళ్ళకి IMF లోన్ రాదు. నిన్న వాళ్ళకు $2.3 బిలియన్ వాళ్ళకి IMF లోన్ శాంక్షన్ అయింది. ఈ కండిషన్ మీద వాళ్ళు సీజ్ ఫైర్ ఒప్పుకుంటారు. వాళ్ళ మీద ఆ కండిషన్ లేకపోతే వాళ్ళకి అమెరికా ఒప్పుకునేది కాదు. కాబట్టి ఇవన్నీ కూడా బ్యాక్ అండ్ ఛానల్ లో నడుస్తాయి. ఇంతవరకు మార్కో రూబియో షహబాజ్ షరీఫ్ తో మాట్లాడేవారు, కానీ ఫస్ట్ టైం ఆయన అసిమ్ మునీతో డైరెక్ట్ గా మాట్లాడారు. సో అమెరికా అసిమ్ మునీతో డైరెక్ట్ గా మాట్లాడి ఏ లెవెల్లో బెదిరించిందో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా బ్యాక్ రూమ్ ఛానల్లో మనం నడిచినాయి. ఈ రోజు మనం మొత్తం ఇనిషియేటివ్ మన చేతిలో ఉంది. వాళ్ళని అవమానించాం, భయంకరంగా అవమానించాం. వాళ్ళకి ఎక్కడ మొహం పెట్టుకోవాలో తెలియనటువంటి అవమానం. గతంలో నేరేటివ్ వార్ లో వాడు గెలిచేవాడు. బాలకోట్లో మనం కొడితే గనక కాకులను